ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. మరి మీరు ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శ్రీకాకుళం నుండి భవానీ గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ భవానీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారు? చాలా బాగుంది. ఇంకేంటండి మరి విశేషాలు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారండి. ఎంతమంది అండి మీకు పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుకుంటున్నారా? అవునండి. పాప బాబు. పాప బాబు. పాప 8th క్లాస్, బాబు 3rd క్లాస్. ఓ వావ్. సో మరి మీరు ఈరోజు మాకు చూపించబోయే స్పెషల్ రెసిపీస్ ఏంటి? ప్రాన్స్ తావా మసాలా ఫ్రై చేయండి. ప్రాన్స్ తవా మసాలా ఫ్రై. మసాలా ఫ్రై. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ప్రాన్స్ క్లీన్ చేసుకునేది. ఓకే. తర్వాత కారం, ఓకే, ఉప్పు, గరం మసాలా, ఓకే, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఓకే, పసుపు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి. ఓకే. మరి సో అన్ని ఇంట్లో దొరికే ఈజీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది రెసిపీ. ఓకే. రసంలోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. రసంలోకి. ఓకే అండి. సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఓకే. సైడ్ డిష్ అండ్ రసంలోకి కూడా బాగుంటుంది. ఓకే అండి. మరి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా తావా తీసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేస్తాం. యా. ఇప్పుడు ఏంటండి మరి నెక్స్ట్? ముందుగా ప్రాన్స్ ని మనము మ్యాగ్నేట్ చేసుకోవడానికి పెట్టుకుందామండి. మసాలాలు మిక్స్ చేసుకుందాం. ఓకే. ఒక బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసిన ప్రాన్స్ వేసుకుందాం. ఓకే. ఒక బౌల్. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా. చూసుకుని కావాలంటే ఫైనల్గా వేసుకుందాం. స్పూన్ కారం వేసుకుందాం. పిల్లలు తినేదాన్ని బట్టి మనం చూసుకొని కారం కూడా సరిపడా చేస్తాం. జనరల్ గా నాన్ వెజ్ అంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, కానీ పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, అందుకే మనం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం. ఓకే. నాన్ వెజ్ ముందే ఇలా పట్టి ఉంచితే నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందని ముందుకంటేనే ఇలా ఉప్పు కారం పసుపు అన్ని వేసి మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకునే టైప్ ఇది కూడా. నాన్ వెజ్ ఏదైనా కూడా స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి ముందుకంటే ఉప్పు పసుపు వేసుకొని ఇలా పెట్టి ఉంచుకుంటే ఆ నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. మనం దోశలు రోటీస్ కాల్చుకుంటాం కదా, ఆ తవా ఒకసారి యూస్ చేసుకొని ఈజీగా అవుతుంది. ఆయిల్ వేసుకుందామండి. నార్మల్ కడాయి కంటే ఇది తావా మసాలా అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం గార్లిక్ వేసుకుందామండి, చిన్నగా తరిగి పెట్టుకునేది. అది ఫ్రై అవుతున్నప్పుడే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం, అది కూడా ఫైన్గా చాప్ చేసింది. ఓకే. తర్వాత కొంచెం జీరా వేసుకుందాం. ఆనియన్స్. ఓకే. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కావాలనుకుంటున్నాం అనేది చూసుకొని వేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటాం. ఇది ఎవరి స్పెషాలిటీ అండి మీ ఇంట్లో? నాదే స్పెషల్ అండి. మీరే క్రియేట్ చేశారా? ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటాను ఇంట్లో. పిల్లలకి మా హస్బెండ్కి ఇష్టపడేటట్టుగా ఎలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనేది ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. సో మీరు హౌస్ వైఫ్ అన్నమాట? హౌస్ వైఫ్ అండి. ఓకే. సో పిల్లలతోని బాక్సెస్కి ఈజీగా ఉంటుంది. ఏదైనా రసం రైస్కి ఇది సైడ్గా పెడితే ఈజీగా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్ కూడా. సో ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటారనమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఫ్రాక్ చేస్తున్నాను.
ఓకే. మిక్స్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్. సో జనరల్గా ఇది ముందుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు మీరు చేసినట్టు చేస్తే సరిపోతుందా? ముందుగా ఒక అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందుకంటే 1/2 అవర్ 1 అవర్ అనే టైం ఏమి లేదు. ఓకే, ఇలా పెట్టుకుని కూడా ఇన్స్టెంట్ గా కలిపేసుకొని చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఓకే, ఇవన్నీ ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ ప్రాన్స్ బాగా పట్టేటట్టుగా ఒక్కసారి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. దాని ఫ్లేవర్ దానికి బాగా పట్టుకునేటట్టు. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? ఏం లేదండి, ఇంట్లో ఉంటాను. ఇంట్లో నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఓకే, మీకు స్టిచ్చింగ్ వచ్చా? కుకింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను ఈ మధ్య. దాని ఎడిటింగ్ దాని వాయిస్ ఓవర్ అవి చూసుకుంటుంటాను. మరి ఇంట్లో ఖాళీగా ఉంటానని ఎందుకు చెప్తారండి? ఒక పక్క పిల్లల యాక్టివిటీస్ క్లాసెస్ కి ఇంకా టైం సరిపోతుందండి నాకు. 2 పిల్లలు యాక్టివిటీ క్లాసెస్ కి ఎక్కువ వెళ్తారు. వాళ్ళని డ్రాపింగ్ పికప్ ఇంకా అవే సరిపోతుంది. ఓకే, మనం ఇంట్లో చేసే పనులు కాబట్టి మీరు అవి స్పెషల్ పనులు అని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇంకా అలవాటు అయిపోయింది కదా నాకు, అందుకని అది స్పెషల్ లా అనిపించట్లేదు. అది అనిపించట్లేదండి. మరి ఛానల్ ఓపెన్ చేశారు, అది స్పెషలే కదా? అదే 1 ఇయర్ అయింది, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను. ఓకే, బాగా రెసిపీస్ అన్ని కూడా పెడుతున్నాను. ఓకే, అవుతుంది. ఓకే. సో ఇది ఎవరికండి ఇష్టం మీ ఇంట్లో బాగా? మా ఇంట్లో అందరికి ఇష్టం, అందరికి పిల్లలకి చాలా ఇష్టం. ఓకే, సో మీ పాపకా బాబుకా? ఇద్దరికి ఇష్టమే. ఇద్దరు నాన్ వెజ్ కాబట్టి తింటారు, హ్యాపీగా తినేస్తారు. సో నాన్ వెజ్ కాకుండా ఇంకేం చేస్తారు బాగా మీరు? స్నాక్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను ఈవినింగ్ టైంలో బాగానే. సో అది కూడా బాగా ఇష్టంగా తింటారు. బిర్యానీ ఎక్కువ ఇష్టంగా తింటారు. బిర్యానీ రోజు బిర్యానీ పెట్టినా మా పిల్లలకి ఇష్టమే. అది యూనివర్సల్ అండి, బిర్యానీ అంటేనే యూనివర్సల్. రోజు లంచ్ బాక్స్ లో బిర్యానీ పెట్టినా వాళ్ళు హ్యాపీగా తిని వస్తారు మంచిగా. మరి నైట్ కూడా కావాలని అడుగుతారు. అదే ఇంకా ఏం చేయలేము దానికి, అదంతా యూనివర్సల్. బిర్యానీ అంటేనే అలా ఇష్టపడుతూ ఉంటారు. అవును. మరి మీరు చేసే వంటకాల్లో మీ హస్బెండ్ బాగా ఇష్టపడి తినే వంటకం? అన్ని తింటారండి. అలా కాదు, ఒకటి ఉంటుంది. బిర్యానీ తింటారు, ప్రాన్స్ తింటారు ఇష్టంగా. ఎక్కువ వెజ్ రెసిపీస్ కూడా బాగా. అంటే ఇది నీ చేత్తో తప్పితే ఇంకెవ్వరి చేత్తో వండినా అది బాగోదు అన్నంత అడగలేదు మీరు, అతన్ని అడగాలి. ఇప్పుడు మీరు అడగలేదా? నేను అడుగుతాను, ప్రతిదీ బాగా చేస్తావు కదా ఇంకెన్నిసార్లు చెప్పాలి అని అంటారు. చెప్పాలి, రోజు చెప్పాలి. కూడా రోజు ఇదే చెప్తారు అతనికి. చెప్పాలి, చెప్తేనే కదా మార్నింగ్ నుంచి మేము పడిన కష్టానికి అది ఫుల్ అవుతుంది. నువ్వు చెప్పాలి అంటారు, కొత్తగా చేయాలి. రోజు చెప్పారు, రోజు చేసేదే కదా, నువ్వు పెట్టేదే కదా, నేను తినేదే కదా అన్నది చూసాక ఆయన కూడా ఇంకా కొత్త రకంగా వండించాలి అంటే నేను పొగడాలి అని ఆయనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు తప్పకుండా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అతను రోజు ఇక్కడ పొగుడు. రోజు లంచ్ బాక్స్ తినేసిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి. ఓకే, ఇప్పటివరకు ఇంట్లో ఏం చెప్పలేదు. ఓకే, ఇక మీద చెప్తారేమో. సో ఈ షో ద్వారా మీరు మీ హస్బెండ్ కి ఇచ్చే మెసేజ్ అన్నమాట. అంతే. సో రోజు లంచ్ బాక్స్ తినేసి నాకు కాల్ మెసేజ్ చెయ్యాలి, ఎలా ఉంది రెసిపీ అన్నది. ఎలా ఉందంటే బాగుంది, బానే ఉంది, ఇది కాదు, దాన్ని వర్ణించాలి కదా మనం. ఆబ్వియస్ ఇది ఇలా సరిపోయింది, అది బాగుంది, ఇది బాగా ఫ్రై అయింది అని చెప్పాలి. అప్పుడే మనకి సాటిస్ఫై. అవును, ఒకసారి చూద్దామండి. ఓకే, మంచిగా ఫ్రై అయిందండి. అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ డన్ అండి ఇది. ఓకే, మనం కొత్తిమీర వేసుకుందాము. సో మనకి ప్రాన్స్ ముందుగా ఏమి బాయిల్ చేసుకోవడం అలా ఏం లేదండి. ప్రాన్స్ కి ప్రొసీజరే అవసరం లేదు. ఇది మటన్, చికెన్ అలా అయితే కొంచెం అది ముందుకంటే మనం బాయిల్ చేసుకోవడమే ఏదో ఒకటి ఉంటుంది, దీనికి అవసరం లేదు. ఓకే, చాలా క్విక్ రెసిపీస్ లోనే ఈ ప్రాన్స్ ఒకటి. మనం ఏమైనా మామూలుగా గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే వెంటనే చేయగలం ఇదైతే మనం ప్రాన్స్ ని. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, 15 minutes లో ఈజీగా అయిపోతుంది. అందరికి ఇష్టపడుతుంది ప్రాన్స్. మటన్, చికెన్, ఫిషెస్ కన్నా ఇది చాలా ఎక్కువ మంది ఇష్టపడి తింటారు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, చాలా ఈజీ రెసిపీ, మంచి టైం పాస్ స్నాక్ గా యూస్ చేసుకోవచ్చు ఈవినింగ్. చెప్పినట్టు రసం తోటి పిల్లలు అయితే మాత్రం బాగా బాగుంటుందండి. మంచిగా మసాలా తోటి ఈ ప్రాన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం గార్లిక్ వేసుకున్నాం కదా, దాని స్మెల్ చాలా మంచిగా ఫ్లేవర్స్ అన్ని బయటికి తెలుస్తున్నాయి స్మెల్ తోనే. మసాలా ఫ్రై రెడీ అండి.
ప్రాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రాన్స్ తవా మసాలా ఫ్రై. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. తవా ప్రాన్స్ ఫ్రై కావలసిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. తవా ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తవా ప్రాన్స్ ఫ్రై రెడీ. ప్రాన్స్ తవా మసాలా ఫ్రై టేస్ట్ చేసేద్దామా? బాగుందండి. మసాలాలు అన్ని మంచిగా మసాలా ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి. అండ్ ఏమాత్రం చికెన్, మటన్ అలా డిఫరెన్షియేషన్ ఏం లేదు. నాన్ వెజ్ స్మెల్ ఏం రాకుండా అస్సలు చాలా బాగుంది. అండ్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. నేను ఇంకా అనుకుంటున్నా ఏమైనా బాయిల్ చేయాలేమో అది నేను. ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అవసరం ఉండదు. చాలా ఈజీగా విత్ ఇన్ 10 to 15 మినిట్స్ 15 మినిట్స్ చాలా బాగుంది. అండ్ ఈ రెసిపీ అయితే నాకు చాలా నచ్చింది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటండి? శ్రీకాకుళం స్పెషల్ అండి, మెత్తని చేగోడీలు. మెత్తని చెగోడీలు. సో మీ ఊరు మా ఊరు స్పెషల్ అండి. ఓకే అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. ముందుగా కావాల్సింది ఉప్మా రవ్వ అండి, చిన్న ఉప్మా రవ్వ. తర్వాత కారం, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు. గంట ముందు నానబెట్టాలి. ఓకే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ఓకేనండి. ఓకే. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్. సో ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకోవాలా? ఈ వాటర్ బాయిల్ అవుతుందండి, ఈలోపు మనం కొంచెం వాటర్ బాయిల్ అవుతుంది, ఈలోపు మనం కొంచెం కారం వేసుకుందాం. ఓకే. ఆ వాటర్లో ఈ వాటర్లోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం ఫుల్ స్పూన్ తోటి నువ్వులు వేసుకుందాం. ఓకే. కొంచెం పసుపు, చిటికెడు కలర్ కోసం మాత్రమే. హాఫ్ స్పూన్ జీలకర్ర. ఓకే. డైజెషన్ బాగుంటుందని జీలకర్ర అన్ని వంటలు యూస్ చేస్తున్నాం. అలాగే నానబెట్టిన పెసరపప్పు ఇది. ఓకే. 1 hour ముందు నానబెట్టిన పెసరపప్పు స్పూన్ వేసి. ఓకే. ఇది బాయిల్ అవ్వాలండి కొంచెం, అప్పుడు నూకేస్తుంది. ఓకే అండి. అది బాయిల్ అయ్యేలోపు మీ స్పెషల్ టాలెంట్స్ ఏంటో చెప్తారా? అయినో స్టిచ్చింగ్ చెప్పారు, డాన్సింగ్ చెప్పారు, ఇక్కడ మీ చేత డాన్సింగ్ చేయించలేను, కానీ పాట పాడగలరా? పాడలేనండి, పాటలు జోలికి ఎప్పుడు వెళ్ళలేదేమో అని భయంకి పాటలు రావని చెప్తున్నారు కదా. పాటల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు. మీరు అడిగారు కదా, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేర్చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా. సో అంటే ఎందులోనో నో అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటాను. ఓకే. మీ పాపకి సంగీతం అలాంటివి నేర్పించాలంటే మీరు నేర్చుకోవాలి కదా. మరి సంగీతం తనకి ఇష్టం లేదండి. పాపకి ఇష్టం లేదు కాబట్టి మీరు నేర్చుకోవట్లేదు అనమాట. అంతే. తను క్లాసికల్ డాన్సర్, ఇప్పుడు వేస్తుంది క్లాసికల్. బాబు పియానో. ఓ వావ్. వాళ్ళిద్దరూ ఆ యాక్టివిటీస్ లో బిజీ, మేము వాళ్ళు తీసుకురావడంలో బిజీ. మీరు వాళ్ళని తిప్పడంలో బిజీ. అంతే. ఓకే. డైలీ ఒకరికి ఒక రోజు క్లాస్ ఉంటే వేరే వాళ్ళకి ఇంకో రోజు క్లాస్ ఉంటుంది. సో ఏ రోజు మాకు ఖాళీ లేదు. అంతేనండి, ఏం చేస్తాం ఇంకా పిల్లలు. అండ్ మీరు ఆర్ట్స్ సైడ్ ఎక్కువ వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఓన్లీ చదివే ఉండకూడదు, కొంచెం మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళు యాక్టివ్ గా ఉండాలని మేము
అది థింక్ చేస్తాం. ఏమో చెప్పలేమండి, ఈ రోజు మీరు నేర్పిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్, అవే రేపు పొద్దున్న వాళ్ళకి బెనిఫిషియల్ అవుతాయేమో. తప్పకుండా అవుతాయండి. అంటే మేము పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీస్ ఇస్తామో లేదో మాకు తెలియదు, అప్పుడు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటాయో మాకు తెలియదు. కానీ వాళ్ళంతటా బతకగలరు అంటే ఈ యాక్టివిటీస్ వాళ్ళ చేతిలో ఉండాలి అన్నది మేము ఆలోచించాం. ఏదో ఒకటి ఉండాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే, అంటే రవ్వ అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ వేసుకుందాము. ఓకే, 1/2 కప్ వేసుకుందాం, ఎందుకంటే 2 కప్స్ వాటర్ వేసుకున్నాం కాబట్టి 1/2 కప్ మాత్రమే. ఇది వేసుకుంటున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఓకే, ఇలా చూస్తుంటే నాకు ఉప్మా గుర్తొస్తుంది. ఉప్మాలో కూడా అంతే కదా, ఫస్ట్ వాటర్ ఉక్కిస్తున్నట్టుగా ఉంటుంది. కొంచెం దగ్గర పడి ఆ వాటర్ పీల్చుకొని ఈ ఉప్పు కారాలన్నీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇది కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది దీనిది. ఇది అయిపోయిందండి, దగ్గర పడింది. ఇది ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెట్టుకుందాము. అంతా వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి, కొంచెం తొందరగా చల్లగా అవుతుందని వేరే ప్లేట్ లో తీసుకొని మనం చల్ల. ఓకేనండి, ఇది చల్లగా అయింది కొంచెం. ఓకే, ఇది మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేగొడలు చుట్టుకుందాము. ఓకే, ఒక చాపింగ్ బోర్డు కానీ ఏదైనా చపాతీ పీట కానీ తీసుకొని దీనికి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఓకే, పీటకి చాపింగ్ బోర్డు అయితే చాపింగ్ బోర్డు, లేదంటే ఇంకా ప్లేట్ ఉన్నా పర్వాలేదు ఇంట్లో. ఓకే, ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఒక ముద్దలాగా తీసుకుందాం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దీన్ని కొంచెం మిక్స్ చేసుకుంటూ. ఓకే, సో ఈ వంటను ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? మా అమ్మగారి దగ్గర. మా అమ్మగారి దగ్గర. మీ ఫేవరెటా ఇది? అవునండి. సో మీ అమ్మగారు చేసే ఫుడ్స్ లో మీకు ఫేవరెట్, బాగా ఇష్టమైన ఫుడ్, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చేయించుకొని తినేది ఏంటి? మా అమ్మగారు ట్రెడిషనల్ వంటలు బాగా చేస్తారు. ట్రెడిషనల్ వంటలు, పులిహార, గారెలు అలాంటివి బాగా చేస్తారు. ఓకే, ఇది ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు వేసుకుందాం, కొంచెం నువ్వులు అద్దుకుందాం. ఓకే, ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువగా, లేదంటే లైట్. సో ఎన్ని రోజులు ఇవి ఉంచుకోవచ్చు అండి మనం స్టాక్? 3 days ఉంటుంది. 3 days మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది ముద్ద వాటర్ లో ఉక్కించాము కదా, సో అందుకని కొంచెం వాటర్. అంటే మనకి జనరల్ గా 1 month అలా ఉంటుంది, ఇది అలా ఉండదు. జస్ట్ అది పిండితో చేస్తాం కదా, ఇది రవ్వతో చేస్తాం. ఓకే, ఓకే, చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయింది. మనం ఒక్కొక్కటి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి. విరిగిపోకుండా కొంచెం ఇలా అద్దుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చేతిలో పెట్టుకొని చేసుకుంటూ మెల్లిగా వేసుకుంటాం. జాగ్రత్తగా వేసుకోవాలి, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా. సో రెగ్యులర్ గా ఇదే స్నాక్ చేస్తూ ఉంటారా? కొత్త కొత్త ప్రయోగాలు? ఆనియన్ పకోడీ చేస్తాను, చికెన్ పకోడీ చేస్తాను, ఈవినింగ్ పిల్లలకి పాప్కార్న్, అలాగే ఏదో డిఫరెంట్ మోరీ మసాలా అని డిఫరెంట్ గా. మోరీ మసాలా మనకి వైజాగ్ లో దొరుకుతూ ఉంటుంది, బీచ్ దగ్గర, అదే కదా? ముంత మసాలా అంటే తీసుకున్నామండి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఈ కలర్ వచ్చింది కదా. జనరల్ గా మనకి చెగోడీలు శనగపిండితో చేస్తారా? వరిపిండితో చేస్తారు. వరిపిండితోటి చేస్తారు, శనగపిండితోటి చేస్తారు, రెండు మిక్స్ అయ్యి కూడా చేస్తారు. ఓకే, రెండు మిక్సింగ్ కూడా చేయొచ్చు.
అది 1 month 2 months అదే బేకరీ స్టైల్స్ లాగా అది ఎక్కువ స్టోరేజ్కి వస్తాయి. ఓకే. ఇవి అంత స్టోరేజ్ ఉండడానికి అవ్వదు. ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనికి సాస్ కానీ సైడ్ డిష్ ఏం పెట్టుకోకర్లేదు, ఇంకా అలాగే తినవచ్చు. చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ముందే చెప్పారు కదా, అది చేసేటప్పుడే చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. శ్రీకాకుళం ఫేమస్ మెత్తటి చేగోడీలు రెడీ అండి. ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మెత్తని చేగోడీలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మెత్తని చేగోడి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. మెత్తని చేగోడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో కారం, ఉప్పు, నువ్వులు, పసుపు, జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో రవ్వ వేస్తూ కలుపుకోవాలి. బాగా గట్టిపడిన తర్వాత తీసుకొని పక్కన పెట్టి చల్లార్చాలి. తర్వాత చిన్న చిన్న చెగోడీలాగా చుట్టి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెత్తని చెగోడి రెడీ. మెత్తని చెగోడీలు టేస్ట్ చేసేద్దామా? నిజమేనండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ కి మంచిగా టీ టైం కి చాలా పెసరపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా హెల్త్ మంచిదే కదా. అవును, అవి కూడా కొంచెం మధ్య మధ్యన తగులుతూ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. 2 వంటకాలు చాలా బాగున్నాయి. అది నాన్ వెజ్ కి కావాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్, ఇది స్నాక్ గా కావాలి. చాలా థ్యాంక్స్ అండి. మరి 2 రెసిపీస్ ని మా అందరికి పరిచయం చేసినందుకు గాను, మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు గాను మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగా అనిపించింది. అంతేనా? బాగా అనిపించింది. ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంది, ఫ్రెండ్లీగా అనిపించింది. ఫస్ట్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు భయం వేసింది, కానీ చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, భవానీ గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త రెసిపీస్ ని. మరి మీరు కూడా ఈ రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ సైనింగ్ ఆఫ్. బై బాయ్.